హాయ్ అండి. ఎప్పటి నుంచి మేము భద్రాచలం అయితే వెళ్దాం అనుకుంటూనే ఉన్నాము. సడన్‌గా ఇప్పుడు భద్రాచలం ప్లాన్ అయితే కుదిరేసింది. మా బావగారు అయితే బస్సు టికెట్ అయితే తీసేశారు. భద్రాచలం వెళ్ళాలంటే ట్రైన్ గాని, లేదంటే బోట్‌లో గాని వెళ్ళాలనుకున్నాము. కానీ అసలు భద్రాచలానికంటే ట్రైన్ టికెట్లు అయితే డైరెక్ట్‌గా లేవు. ఎక్కడి నుంచైనా బస్సు ఎక్కాలని చెప్పారు. అందుకే ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి మేము బస్సు అయితే బుక్ చేసుకున్నాము. నాకు అస్సలు బస్సు జర్నీ అయితే పడదు. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువైపోతుంది. ఎలాగుంటదో ఏంటని టెన్షన్ మీద అయితే బస్సు అయితే ఎక్కాను. ఇంక లోనకి వెళ్ళగానే అయితే మాకు స్లీపింగ్ బస్ కాబట్టి బెడ్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇంక వెంటనే బెడ్షీట్లు అయితే పరుచుకొని అయితే పడుకుని పోతున్నాను. నిద్రలోకి వెళ్ళిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్ అవ్వదని చెప్పారనమాట. ఇంక వెంటనే స్లీపింగ్లోకి వెళ్ళిపోతే పర్వాలేదు కదా అని చెప్పేసి. కానీ ఈ బస్సు జర్నీ అంత కదా నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఇది ఫస్ట్ టైం నేను బస్సు జర్నీ ఇంత లాంగ్ చేయడం. నాకు అసలు బస్సు పడదు. వామిటింగ్ సెన్సేషన్ ఈ పొద్దున్న టెన్షన్లోనే పడుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా అయితే భద్రాచలానికి అయితే దింపేశాడు. అక్కడ నుంచి అయితే రూమ్స్కి అయితే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా రూమ్స్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకో వేరే వీడియోలు అయితే వస్తుంటాయి. టెంపుల్కి ఎలాగెళ్ళాము, ఏ రూమ్లో తీసుకున్నాం అన్నీ. ఇంకా భద్రాచలం టూర్స్ అయితే 2-3 రోజులు అయితే ఉంటుంది. అంతవరకు బాయ్ బాయ్.